కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఉదయపూర్ డిక్లరేషన్ మోసపూరితమైందన్నారు. బీసీల 42% రిజర్వేషన్కు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపిందన్నారు. 42% బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలపడం సరికాదన్నారు. బీసీలలో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు అమలు చేస్తామంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవడం కాదని అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఇదే రకంగా నాటకాలు ఆడిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు కనిపించలేదా అని ప్రశ్నించారు పాయల్ శంకర్. రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు. ఆ విషయం మీకు తెలుసు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే మీద ఆ యొక్క విషయం కొట్టుమిట్టాడుతున్నది. ఈ 42% కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. మీరు ముస్లిం అనే పదం తీసేసి ముస్లింలకు సంబంధం లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నామనే విధంగా మీరు స్పష్టంగా చెప్పాలని మేము రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. మరోపక్క 42% మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు కదా, దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఏకీభవించింది, శాసనసభలో మద్దతు ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం చూస్తే రోజుకొక మాట మాట్లాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. మరోపక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ అంటారు, ఇంకో పక్క ఏదో ఒక ఆర్డినెన్స్ అని అంటారు. అసలు మీరు ఏం చేయబోతున్నారు స్పష్టంగా ముందు ఈ రాష్ట్ర ప్రజలకు బీసీలకు చెప్పండి. పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయబోతా ఉన్నారా, లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మీరు ఇంకేమైనా అప్పీల్ చేయబోతా ఉన్నారా? ఏ రకమైనటువంటి ఆలోచనతోని 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటున్నారో మీరు ముందు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సమయం పూర్తిగా ఉన్నది. ఈరోజు హైకోర్టు మొట్టికాయ వేస్తే కానీ ప్రభుత్వానికి ఇప్పటి కూడా నిద్ర నుంచి లేచేటటువంటి పరిస్థితి లేదు.